క్రీడాకారులు పోతారు. ఫ్లాగ్ ఆన్ అయిన తర్వాత టార్చ్ ర్యాలీ ఆన్. మినిస్టర్ గారి ద్వారా, ముఖ్య అతిథి ద్వారా రాజీవ్ గాంధీ గారు ఆయన ఇచ్చిన స్ఫూర్తి ఈ దేశంలో 5 అంచెల వ్యవస్థ కానివ్వండి, లేదా మేము మాట్లాడుతున్న రికార్డ్ చేస్తున్న మీ సెల్ ఫోన్లు కానివ్వండి, ఐటీ టెక్నాలజీ కానివ్వండి, పెద్ద ఎత్తున ఈ దేశానికి అందించిన వ్యక్తి. ఇక ఆ కుటుంబం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. రవి అస్తమించని సామ్రాజ్యాన్ని గడగడలాడించినటువంటి కుటుంబం, ఈ దేశానికి బయటికి పంపించిన కుటుంబం. చాలా మంది చాలా విషయాలు మాట్లాడుతూనే ఉంటారు. ఆ రోజుకించి మొన్న తెలంగాణ సాధించేంత వరకు ప్రాణాలు కోల్పోయినటువంటి సబండ వర్గాలు, మీద బడుగు బలహీన వర్గాలు, అగ్రవర్ణాల్లో ఉన్న పేదలు ప్రాణ త్యాగం చేసిన తర్వాతనే తెలుస్తుంది ఆ వ్యక్తి విలువ. కానీ కొంతమందికి మాత్రం ప్రాణ త్యాగం తెలిసిన తర్వాత కూడా ఎక్కడ వారి పేరు వస్తుందో అనేటువంటి ఒక కుటిల బుద్ధితో రకరకాల మాట్లాడతారు. ఆనాడు నెహ్రూ గారు కానివ్వండి, ఇందిరాగాంధీ గారు కానివ్వండి, రాజీవ్ గాంధీ గారు కానివ్వండి, పూర్తిగా ఈ దేశం కోసం తమ సర్వ సుఖాలను, జీవితాన్ని కూడా పణంగా పెట్టి సబండ వర్గాలు బాగుపడాలా, ఈ దేశం సువిశాల భారతదేశం, ఈ దేశంలో అన్ని వర్గాలు సుభిక్షంగా ఉండాలనేటువంటి సంకల్పంతో వాళ్ళ జీవితాలను త్యాగం చేశారు. వాళ్ళకు తెలుసు త్యాగం విలువ. మీ పేరెంట్స్ కూడా ఒక ఆలోచన వచ్చేసింది, మా పిల్లల్ని ఆడిపియాలి. గతంలో మా వయసు మీ వయసు ఉన్నప్పుడు పోలిస్తే గ్రౌండ్కి పోతే బెదిరించేది, ఏం ఆడుకుంటారో అబ్బాయి చదువుకోపోలేదు అంటే ఆటల విలువ తెలియదు. ఈరోజు ఆటల విలువ తెలిసి మన ముఖ్యమంత్రి గారు కదా దిగ్గజ్ జరీన్కి ఈరోజు డిఎస్పీ పోస్ట్ ఇచ్చిండు. ఈరోజు సిరాజ్ గారికి డిఎస్పీ పోస్ట్ ఇచ్చి గౌరవించినాం కదా. మీ అందరితో కోరుతా ఉన్నా, ఏ ప్లాట్ఫామ్ దొరికినా నా ముందర 10 మంది ఉన్నారా, 50 మంది ఉన్నారా, 100 మంది ఉన్నారా, నా మాట 20 మంది వింటున్నారా, 200 మంది వింటున్నారా, 2000 మంది వింటున్నారా కాదు. నా బాధ, నా మాట ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి క్రీడాకారుడు కూడా వినాలా, అర్థం చేసుకోవాలా, ఆ ఖచ్చితత్వం పెంచుకోవాలా, గ్రౌండ్ని వదలాలా. ఏమన్నాడు రాహుల్ గాంధీ గారు, ఏమంటున్నాడు రేవంత్ రెడ్డి గారు, మత్తు వదలండి, గ్రౌండ్ల బాట పట్టండి అంటున్నాడు.